జనరల్ గా మనం ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని స్కూల్ కి అలవాటు చేయాలంటే ఏం చేస్తామంటే వాడికి ఏదో చాక్లెట్ బిస్కెట్ ఇచ్చామని అలవాటు చేస్తాం. లేకపోతే వాడికి స్కూల్ అలవాటు చేయమంటే కష్టం. అవునా? సో అలాగే ఇప్పుడు డ్యామ్ లోకి వచ్చారు, ఫస్ట్ కొత్తగా డ్యామ్ చేసుకోవడానికి వచ్చారు, నేర్చుకోవడానికి వచ్చారు. అలా డ్యామ్ లోకి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళకి ఏంటంటే ధ్యానంలో మీకు అనుభవాలు వస్తాయి, మాస్టర్స్ కనిపిస్తారు, లేదా మీకు ఇలా మూడో కన్ను తెరుచుకుంటుంది, మీరు గజ్జనమలు చూసుకుంటారు, ఇలా హాస్టల్లో ట్రావెల్ జరుగుతుంది. ఇలాంటి అనుభవాలు ఇవన్నీ చెప్తూ ఉంటే కొంచెం వాళ్ళు ఆ ఎంకరేజ్మెంట్ ఉంది, వాళ్ళ ఉత్సాహం కలిగి వాళ్ళు కూడా ఓహో ధ్యానంలో ఇవన్నీ ఉంటాయా, ఇలా కనిపిస్తాయా, ఇలా జరుగుతుందని వాళ్ళకు ఒక నమ్మకం కలగడం కోసం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం సార్ ఆ విధంగా మాట్లాడిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అలా చెప్పడం ఏమిటంటే ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్తారంటే నమ్మక బలం కంటే అనుభవ బలం గొప్పది అని అంటారు. నమ్మక బలం కంటే అనుభవ బలం గొప్పది. ఇప్పుడు సారు ఇక్కడ ఎవరో చెప్పారని చెప్పేసి వాళ్ళ మీద నమ్మకంతో మీరు ఇక్కడ ధ్యానం క్లాస్కి వచ్చారు. కానీ ఎప్పుడైతే మీరు ధ్యానం చేసే అనుభవం పొందారో ఏమవుతుందంటే మీరు మీ అనుభవాన్ని నమ్ముతారు. అవునా? వాళ్ళ మాట మీద నమ్మకంతో వచ్చారు, కానీ ఇక్కడ మీకు అనుభవం అవుతే ఇప్పుడు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు ధ్యానం చేస్తారు. ఎందుకంటే మీకు అనుభవం అయింది కాబట్టి. ఆ అనుభవం కాకపోతే ఆ నమ్మకం అనేది అంత స్ట్రాంగ్ గా ఉండదు. అవునా? సో అక్కడ ఏమిటంటే కొంతమందికి ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది ప్రారంభంలో కొన్ని రకాల అనుభవాలు వస్తుంటాయి. మరి ప్రతిసారి కూడా చెప్పారు ధ్యాన అనుభవాలను ఒక పుస్తకం కూడా రాసేస్తారు. అందులో మనకు 7 రకాల అనుభవాల గురించి కూడా ధ్యానం చేసినప్పుడు 7 రకాల అనుభవాలు వస్తాయని చెప్పేసి. అలాగా కొంతమందికి కొన్ని రకాల అనుభవాలు అవి వస్తుంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే రాకపోతే మనం రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సార్ చెప్పారు వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది అని అన్నారు. కాబట్టి ఇక్కడ రాకపోతే రాలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. అలా ఒకసారి సార్ ఏం చెప్పారంటే ఇంకా ఒక మేడం ఇలాగే సార్ ఇట్లా ధ్యానం చేస్తున్నాను కానీ నాకు ఇంకా ఏం కనిపించలేదు, అనుభవాలు రావట్లేదంటే మేడం మీకు ఆల్రెడీ గజన్మలోనే అయిపోయినాయి మేడం అని అనేవాడు. మీకు ఆల్రెడీ గజన్మలోనే ఇవన్నీ అయిపోయినాయి మేడం, ఇప్పుడు అనుభవాలు ముఖ్యం కాదని. అలాగా మనం ఎంత ధ్యానం చేస్తున్నా మనకి ఏమీ రావట్లేదంటే మనం తక్కువ అని కాదు, వస్తే ఎక్కువ అని కూడా కాదు. కాబట్టి వస్తే ఓకే, రాకపోయినా ఓకే. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఒకప్పుడు ఫీల్ అయ్యాను, అరే నాకేం కనిపిస్తలేదు, అనుభవాలు రావట్లేదు అని ఒక్కసారి అనిపిస్తుంది. ఎందుకు చేయాలి అని కూడా అనిపించేది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ధ్యానం చేస్తే నా చుట్టూ నేను వాతావరణం అంతా నాకు అనుకూలంగా అనిపించేది. ధ్యానం చేయకపోతే చుట్టూ అంతా ఏదో బాధలో ఉన్నట్టుగా అనిపించేది. ఆ విధంగా నాకు ఫీలింగ్ ధ్యానం చేసిన రోజు చేయని రోజు డిఫరెన్స్ గమనించుకుంటే ఆ విధంగా నాకు అనిపిస్తూ ఉండేది. సరే ఏదైతే చేసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంది, చేయకపోతే ఏదో వెల్తీగా ఉంది అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను. అలాగా ముఖ్యంగా ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ధ్యానం వల్ల పొందే లాభాల్లో అన్నిటికంటే హైయెస్ట్ ఆత్మజ్ఞానం అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తెలుసా ఈ విషయం? ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, 1,00,000 లాభాలు, 1,00,00,000 లాభాలు అంటారు బతిస్తారు. అవునా? ఆ 1,00,00,000 లాభాల్లో అన్నిటికంటే హైయెస్ట్ అనేది ఏంటంటే ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే హైయెస్ట్ లాభం ధ్యానంలో మనం పొందే లాభాలు. ఆ ఆత్మజ్ఞానమే ప్రతిసారి ధ్యానం ద్వారా పొందాడు. ఆ పొందిన జ్ఞానాన్ని మనందరికీ ఆయన బోధించడం జరిగింది. అవునాక ఆయన ఎన్నో లాభాలు పొందాడు, కానీ అన్నిటికంటే హైయెస్ట్ ఏమిటంటే ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే హైయెస్ట్ అనే విషయం చెప్పారు. సింపుల్ గా చెప్పాలంటే మనకు భగవద్గీతలోని ఈ విషయం చెప్పారు ఏమిటంటే 4 రకాల వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని 4 రకాల వాళ్ళు ఉంటారు. ఈ 4 రకాల వాళ్ళలో జ్ఞానులే నాకు ఇష్టం అని చెప్పారు ఆయన. ఎవరు ఇష్టం అన్నారు? జ్ఞానులు. అంటే భగవంతుడికి మనం ఇష్టలం కావాలంటే మనం ఒక ఆత్మజ్ఞానిగా తయారు కావాలి. ఆత్మజ్ఞానం పొందే ఏకైక మార్గం మరి ప్రతిసారి మనకు అందరికి ఇచ్చినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మనకు ఆ జ్ఞానం వస్తుందని మనకు సార్ ఎన్నోసార్లు చెప్పారు. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అనే పాయింట్. అలాగా ఇక్కడ ఏంటంటే మనందరికీ మనలో చాలా మందికి ఏం తెలుసు అంటే ధ్యానం వల్ల ఆరోగ్య లాభాలు, మానసిక లాభాలు, బుద్ధిపరమైన లాభాలు ఇవన్నీ ఎన్నో తెలుసు. అయితే ఒకటి కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే ధ్యానం అనేది కేవలం ఈ ప్రాపంచిక లాభాల కోసం కాదు. ధ్యానం అనేది ఏంటంటే ఆత్మజ్ఞానం కోసం అనే ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే
చాలా మంది మనం చెప్పినప్పుడు ఆరోగ్యం కోసం, ఆరోగ్యంగా ఉండాలని కోసమని ఆ రోగం తగ్గుద్దని చెప్పేసి వస్తారు, చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ రోగం తగ్గగానే మానేస్తున్నారు. నేను చాలా మందిని చూశాను. అవునా? మనం చెప్తున్నాం ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్తాం. చెప్పినప్పుడు వస్తారు, చేస్తారు. కానీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం బాగిన తర్వాత మళ్ళీ మానేస్తారు. మళ్ళీ రోగం వస్తే అంటే ధ్యానం అనేది ఒక మెడిసిన్ లాగా ఉపయోగిస్తున్నాం. ధ్యానం అనేది రోగాలు తగ్గించుకోవడానికి ఒక మెడిసిన్ లాగా, ఒక మందులాగా ఉపయోగిస్తున్నా. కానీ ధ్యానం అనేది ఎంతో గొప్పదనే విషయం ఇక్కడ చాలా మందికి ఇంకా లోతులోకి తెలియదు. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ధ్యానం అంటే తెలుసు, కానీ లోతులోకి తెలియదు. ఏంటంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మనం చెప్పామనుకోండి, మాకు కూడా తెలుసు ధ్యానం చేస్తే మంచిది, ఆరోగ్యం బాగుంటుంది అంటారు కదా. తెలియదా? ఎంతమంది తెలియదు? మోడీ గారు వచ్చిన తర్వాత, యోగా డే పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి అవేర్నెస్ తెలిసింది ధ్యానం గురించి. అవునా? అందుకే చెప్తారు ధ్యానం గురించి మనం చెప్పినప్పుడు, పాపులర్ అవి చెప్పినప్పుడు, మాకు కూడా తెలుసు అండి, చేస్తే మంచిదే, కానీ మాకు ఇప్పుడు టైం లేదు అంటారు. ఏమంటారు? టైం లేదు, మాకు ఇప్పుడు డ్యూటీ, ఉద్యోగం, వ్యాపారం, సంసారం అవి ఎన్నో చెప్తారు కారణాలు. ఎందుకంటే మనలో కూడా కొంతమంది అలా చెప్పాం కాబట్టి, మనలో కూడా ఒకప్పుడు అలాగా చెప్పాం. కానీ ఇక్కడ అంటే ధ్యానం గురించి వరకు అంత అవగాహన అనేది లేదు. ఆరోగ్యం కోసం అన్నట్లుగా చేస్తున్నారు. కానీ ఇక్కడ కేవలం ఆరోగ్యం కోసమని మనం చేసినప్పుడు మనకు ఆరోగ్యం రావచ్చు, రాకపోవచ్చు. కేవలం మనశ్శాంతి కోసం మనం చేసినప్పుడు ఆ మనశ్శాంతి రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానం కోసం మనం చేస్తామో అప్పుడు మనకు ఆరోగ్యము, ఆనందము, మనశ్శాంతి, ఆత్మజ్ఞానము, అన్ని లాభాలు అందులో వస్తాయి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ధ్యానం మనం ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ మనకు ఆరోగ్యము, ఆనందము, మనశ్శాంతి, ఆత్మజ్ఞానము, అన్ని లాభాలు అందులోనే మనకు వస్తాయి. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఒకసారి ఏమైందంటే ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఒక దండోరా వేయించారు. అంటే ప్రకటన ఏమని వేయించారంటే, రేపు రాజ్యంలో ఉన్న వస్తువులన్నీ ఒక దగ్గర చేర్చబడతాయి, ఎవరు వచ్చి దీని మీద చేస్తే అది వాళ్ళ సొంతం అని చెప్పి రాజుగారు ప్రకటన వేయించారు. రేపు రాజ్యంలో ఉన్న వస్తువులన్నీ ఒక దగ్గర చేర్చబడతాయి, ఎవరు వచ్చి దీని మీద చేస్తే అది వాళ్ళ సొంతం అని చెప్తారు. సో ఉదయాన్నే అన్ని వస్తువులు ఒక దగ్గర పేర్చి ఉంటాయి, అందరూ ప్రజలందరూ వస్తారు, ఎవరికి ఏది అవసరమో ఆ వస్తువు వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా తీసుకుని వెళ్తుంటే ఇదంతా దూరం నుంచి ఒక అమ్మాయి గమనిస్తూ ఉంటుంది. గమనించి ఏం చేస్తుందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, రాజుగారు మీరు ఏమని చాటింపు వేయించారని అంటుంది. ఏం లేదమ్మా, ఎవరు దేని మీద చేస్తే అది వాళ్ళ సొంతం అమ్మ అంటారు. ఇంకొకసారి చెప్పండి, ఎవరు దేని మీద చేస్తే అది వాళ్ళ సొంతం అమ్మ. ఇంకొకసారి చెప్పండి, ఎవరు దేని మీద చేస్తే అది వాళ్ళ సొంతం అమ్మ అంటారు. నేను మీ మీదే చేస్తాను, ఈ క్షణం నుంచి మీరు నా సొంతం అంటుంది. అర్థమైంది ఏమన్నా? ఎవరు దీని మీద చేస్తే అది వాళ్ళ సొంతం అమ్మ అన్నారు రాజు. అనేసరికి అమ్మాయి ఏం చేసిందంటే తెలివిగా రాజు మీదే చేసింది. రాజు మీద చేస్తే రాజ్యానికి రానివారు, ఆ అమ్మాయి రాని అవుతుంది. అవునా? రాజ్యానికి రాని అయితే రాజ్యం మొత్తం కూడా ఆ మీద అవుతుంది. అవునా? వస్తువు మీద చేస్తే వస్తువే వచ్చింది. అవునా? ఇప్పుడు ఎవరు తెలివైన వాళ్ళు? అమ్మాయి తెలివైంది, ప్రజలు తెలివైన వాళ్ళ? అమ్మాయి తెలివైంది, రాజును రాజ్యాన్ని కొట్టేసింది. అవునా? అలాగే మనకు కూడా ఏంటంటే ఈ ఆత్మజ్ఞానం కోసం మనం చేసినప్పుడు అన్నీ వస్తాయి అనే దానికి బెస్ట్ ఉదాహరణ మనం పత్రిసారినే తీసుకోవచ్చు. ఎవరు? పత్రిసారు. ఆయన దేనికోసం చేశారంటే ఈ ఆత్మజ్ఞానం కోసం చేశాడు, ఆత్మజ్ఞానం సంపాదించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అందరికంటే మనం ఎందుకు ఆయన అంతగా ఇష్టపడుతున్నాం, ఎందుకు అంత గౌరవిస్తున్నాం, ఎందుకు ఆయనకు అంత క్రేజ్ వచ్చిందంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆత్మజ్ఞానం. అవునా? ఆయన దగ్గర కోట్లు ఏమి లేవు, కానీ కోట్లు, వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చారు. ఉన్నారా లేరా? 100 కోట్లు, 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చారు. ఒకసారి హైదరాబాద్ లో గుడిమల్ కపూర్ దగ్గర ఒక గార్డెన్స్ లో, అశోక గార్డెన్స్ అని ఉంటుంది, అక్కడ ప్రతిసారి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు November 10th. ఆ టైంలో ఈవినింగ్ టైంలో అక్కడ కులజేతి వాళ్ళ ఫ్యామిలీస్ అవి ఉంటాయి. వాళ్ళ గార్డెన్స్ లో బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏంటంటే
పెద్ద కోటీశ్వర్లు, ఆ గార్డెన్స్ అన్ని కూడా వాళ్ళవే. సో అక్కడ స్టేజ్ మీద కూర్చున్నారు వాళ్ళు. సార్ వచ్చే టైం అయింది. వాళ్ళు ఏం చేసిందంటే అక్కడ ఇంకా బాధపడుతున్నారు, దుఃఖంలో ఉన్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటూ బాధపడుతున్నారు సార్. సో అంత పెద్ద కోటీశ్వర్లు, గార్డెన్స్ ఉన్నాయి, అంత ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నా కానీ వాళ్ళు ఇంకా ధ్యానం తెలుసు, ఇంకా దుఃఖం అనేది ఉంది వాళ్ళకి. సో ఏంటంటే దాని గురించి నేను రాఘవ సార్ క్లాస్ లో విన్నాను. ఇక్కడ